షర్మిల కాంగ్రెస్ లో చేరటం వెనుక చంద్రబాబు కుట్ర ఉందన్నారు ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి. ప్రజల కుటుంబమా అనే ప్రశ్నే వస్తే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఛాయిస్ ప్రజలేనని అన్నారు సజ్జల. రాజకీయాల్లో కుటుంబానికి ప్రాధాన్యత ఉండకూడదని అంటూనే మళ్లీ ఈ వాదన ఎందుకు తెస్తున్నారని ప్రశ్నించారు. వివేకానందరెడ్డి తమకు వ్యతిరేకంగా కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తే ఫలితం ఏమైందో అంతా చూశారని అంటున్న సజ్జలతో మా ప్రతినిధి రెహానా ఫేస్ టు ఫేస్ ఇప్పుడు చూద్దాం. వైసీపీ నుంచి అనేక రాజీనామాలు జరుగుతా ఉన్నాయి. ఈ అంశం మీద మనతో మాట్లాడడానికి వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి ఉన్నారు. సార్, అంబటి రాయుడు ట్వీట్ చేశారు, పార్టీ నుంచి విడుతున్నారు. కాపు రామచంద్రారెడ్డి కూడా పార్టీని విడుతున్నారు చెప్పారు. దానికి దీనికి సంబంధం లేదమ్మా. ఒకటి కాపు రామచంద్రారెడ్డి గారు కానీ ఎవరైతే టికెట్ రాలేదనేది రీజన్ అక్కడే చెప్తున్నారు కదా. పాలిటిక్స్ లో ఉన్నాక వాళ్ళకి ఇక్కడ అవకాశం లేదనేందుకు కూడా రీజన్ వాళ్ళు చెప్పారు. సర్వేలు ఏదో జరిగేది దాంట్లో ఇది లేదు. పార్టీ మొత్తంగా 175 గెలవాలనుకున్నారు. దానికి తగినట్టు ఎవరైతే బాగుంటారో చూసి సెలెక్ట్ చేసి అది చేసుకుంటూ పోతాం. మిగిలిన వాళ్ళకి ఇంకో రకంగా సర్వీసెస్ వాడుకుంటాం. గతంలో కూడా చెప్పాము, అదే జరుగుతుంది. అది నచ్చని వాళ్ళు ఇమ్మడి లేని వాళ్ళు పాలిటిక్స్ అనేది పొలిటికల్ పార్టీస్ అనేది స్వచ్ఛందంగా నడిచేవి తప్ప అవేమి కంపల్సరీ మనం చేయగలిగింది కాదు. వాళ్ళ నిర్ణయాలు వాళ్ళు తీసుకుంటారు. తీరునే తప్పు పడతా ఉన్నారు కాపు రామచంద్రారెడ్డి గారు. సహజంగానే ఎఫెక్ట్ అయినప్పుడు ఏదైనా నీకు ఇది లేదన్నప్పుడు అదే వ్యక్తిగతంగా వాళ్ళకి మేము బాగా చేశాం కదా, పర్ఫార్మెన్స్ బాగున్నప్పుడు వాళ్ళకి అనిపించవచ్చు. అది సబ్జెక్టివ్ ఫీలింగ్స్. అది దాన్ని కూడా మేము ఎట్లా కామెంట్ చేస్తాం. అది ఇక్కడ సంబంధించినంత వరకు ఏ పార్టీ అయినా స్ట్రాటజీ ఇదే కాదు, గెలుపూరాలను మాక్సిమం సెలెక్ట్ చేయడానికి ట్రై చేస్తుంది. దానికోసం పనిచేస్తారు. దానికోసం చేసే దాంట్లో గుడ్డిగా పోతున్నారా, అడ్డగోలుగా పోతున్నారా? గతంలో ఈ కాంగ్రెస్ లోనూ నేషనల్ పార్టీలు జరిగేది. ఎప్పుడు బీఫార్మ్స్ 10 మందికి ఇచ్చి కూడా పరిగెత్తిచ్చేవాళ్ళు. ఆ టైంలో ఎవరెవరు ప్రెజర్స్ పనిచేస్తాయో తెలిసేది కదా. ఇప్పుడు అట్లా లేదు, మారే టెక్నాలజీ వచ్చింది. సైంటిఫిక్ గా అందరూ సర్వేలు చేయించుకుంటారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయితే దీంట్లో ముందు నుంచి శాస్త్రీయంగానే దీన్ని అప్రోచ్ అవుతారు. ఒక్కొక్క నాయకుడు బాగా పనిచేసినా కూడా అక్కడ ఉన్న డిఫరెంట్ సమీకరణల వల్ల కుదరకపోయి ఉండొచ్చు, లేదా వర్గపోరు ఉండొచ్చు, ఒపోనెంట్ ఇంకా స్ట్రాంగ్ కావచ్చు, రకరకాల కారణాల వల్ల అవన్నీ కూడా బేరీజ్ వేసుకుని వచ్చే జనంలో వచ్చేదానికి మార్పులు చేర్పులు అనేవి సహజంగా జరుగుతాయి. అది మేము వెల్ ఇన్ అడ్వాన్స్ మా అధ్యక్షులు మొదలు పెట్టారు. ఎందుకు మొదలు పెట్టారంటే ఎలక్షన్లో వచ్చేసరికి పిక్చర్ క్లియర్గా ఉండాలి ముందుగానే. సో దట్ ఈ డస్ట్ అంతా క్లియర్ అయ్యి ఈ టీం 175 మంది ఎవరు జగన్మోహన్ రెడ్డి గారి టీం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టీం అంటే ఇది తెలియాలి. దానికోసం ఎక్సర్సైజ్ మొదలు పెట్టాం. అది జరుగుతున్నప్పుడు సహజంగా ఇదవుతుంటుంది.